ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత వాలంటీర్లకు కష్టకాలం వచ్చింది. ఆ మాటకొస్తే ఎన్నికల సమయంలోనే వారికి కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల విధులకు వారిని ఎలక్షన్ కమిషన్ దూరం పెట్టింది. ఆ తర్వాత పెన్షన్ పంపిణీకి కూడా వారి సేవలు వినియోగించుకోకూడదు అని స్పష్టం చేసింది. అంటే దాని అర్థం ఏంటి? పని లేకుండానే జీతం తీసుకోవాలన్నమాట. అందుకు వైసీపీ వాళ్ళు ఒప్పుకోలేదు. రాజీనామా చేసి ఎన్నికల్లో తమ తరఫున ప్రచారం చేయాలి అని, అలా చేసిన వారికి ప్రభుత్వంతో సంబంధం లేకుండా తాము జీతం ఇస్తామని, ఎన్నికల తర్వాత రాజీనామాలు చేసిన వారిని మాత్రమే తిరిగి విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. వారి మాటలు నమ్మి చాలామంది రాజీనామాలు చేశారు. వైసీపీ నేతల మాటల్ని లెక్క చేయని వారు కూడా ఉన్నారు. అయితే కొత్త ప్రభుత్వంలో ఈ రెండు వర్గాలు ఇప్పుడు ఇబ్బంది పడటం విశేషం. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల నెల జీతం 5,000 రూపాయలు. ఏడాదికోసారి సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అనే పేరుతో అవార్డులు, క్యాష్ రివార్డులు కూడా ఇచ్చేవారు. ఓ దశలో అసలు వాలంటీర్ వ్యవస్థపైనే విమర్శలు చేసిన టీడీపీ ఎన్నికల వేళ వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కూటమి ప్రభుత్వం వస్తే జీతం 10,000 రూపాయలకు పెంచుతామని చెప్పింది. వాలంటీర్లు ఈ మాట నమ్మారా? నమ్మి అందరూ టీడీపీకి, కూటమి పార్టీకి మాత్రమే ఓట్లు వేశారా అనేది చెప్పలేం. కూటమి ప్రభంజనంలో వీరి పాత్ర కూడా అంతో ఇంతో ఉంటుంది అనేది మాత్రం వాస్తవం. కూటమి అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల జీతం పెరుగుతుందా లేదా అనేదే ఇప్పుడు చర్చ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి విడత పెన్షన్ల పంపిణీ సజావుగానే సాగిపోయింది. వాలంటీర్ల అవసరం లేకుండానే కేవలం సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు అధికారులు. అంటే దాని అర్థం వాలంటీర్లు అవసరం లేదు అని వారు చెప్పలేదు. అలాగని వారి సేవల్ని కూడా వినియోగించుకోలేదు. ఇక్కడ వ్యవహారం తేడా కొడుతోంది. వాలంటీర్ల పోస్టులు ఉంటాయా, ఊడిపోయాయా అనేది తేలటం లేదు. వైసీపీ నేతల కోసం రాజీనామా చేసిన వాళ్ళు ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన వాలంటీర్లు కూడా ఇప్పుడు తమని విధుల్లోకి తీసుకోవాలి అంటున్నారు. ఈ మేరకు వారు తమ అభ్యర్థనలను అధికారులకు, నేతలకి అందిస్తున్నారు. పోని వారి సంగతి పక్కన పెడితే, రాజీనామా చేయకుండా సిన్సియర్గా ఏ పార్టీ వైపు లేకుండా ఉన్న తమ సంగతి ఏంటి అని మిగతా వాలంటీర్లు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 10,000 రూపాయలకు జీతం పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం మాత్రం సైలెంట్గా ఉంది. మిగతా అన్ని విషయాల్లో అన్ని హామీలపై స్పందిస్తున్నారు. కానీ వాలంటీర్ల క్రమబద్ధీకరణ, కొత్త వారి నియామకంపై కూటమి నేతలు ఇంకా నోరు మెదపలేదు. తొలి నెల గడిచిపోయింది. మరో 10 రోజుల్లో పెన్షన్ల పంపిణీ హడావిడి మొదలవుతుంది. అంటే వాలంటీర్ల భవిష్యత్ తేలేందుకు టైం దగ్గర పడిందన్నమాట. కానీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈసారి కూడా సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తారు అని తెలుస్తోంది. మరి వాలంటీర్లు ఏం చేయాలి? ఎన్నాళ్ళు వేచి చూడాలి? తమ ఉద్యోగాలు ఉంటాయో ఉండవో తేలని పరిస్థితుల్లో వారు వేరే ఉపాధి వెతుక్కోవాలా లేదా? దీనిపై ప్రభుత్వం ఎంత త్వరగా క్లారిటీ ఇస్తే అంత మంచిది. ఇప్పటికిప్పుడు వాలంటీర్లను వద్దంటే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు. వారు చేసే పనుల్ని సచివాలయ ఉద్యోగులతో చేయించుకుంటే కాదని చెప్పేవారు కూడా ఎవ్వరూ ఉండరు. కానీ ఎన్నికల ముందు 10,000 రూపాయల జీతం అంటూ వాలంటీర్లకు మాటిచ్చారు కూటమి నేతలు. ఆ మాటపై వారు నిలబడాలంటే ఖచ్చితంగా జీతం పెంచాలి. ఎంతమందికి పెంచుతారు, ఎవరెవరికి ఇస్తారు అనేది వారిష్టం. ఎన్నికల సమయంలో రాజీనామాలు చేయకుండా ఉన్న వారందరికీ జీతాలు పెంచి తిరిగి విధుల్లోకి తీసుకుంటే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుంది. మిగతా వారి విషయంలో కూడా ఉదారంగా ఉంటే మరీ మంచిది. లేకపోతే తమకి నచ్చిన వారికి కొత్తగా వాలంటీర్ పోస్టులు ఇవ్వటంలో కూడా తప్పులేదు. మరి సీఎం చంద్రబాబు మనసులో ఏముంది? వాలంటీర్ వ్యవస్థను ఎలా కొనసాగించాలనుకుంటున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.